హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రోస్టర్స్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఐఎమ్ ఆల్సో గుడ్. ఇప్పుడు పండుగలు వస్తున్నాయి కదండి, కాబట్టి ఇంట్లోనే రంగులు తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే ఇక్కడ నేను ఫస్ట్గా కలర్ అయితే ఒక ఎల్లో ఫుడ్ కలర్ అయితే తీసుకున్నాను. సో ఆ కలర్ ఎలా తయారు చేసేలో చూసేద్దాం. ఒక బౌల్ తీసేసుకున్నాను. ఫస్ట్గా ఇది వచ్చేసి నేను ఇక్కడ బియ్యం నూక అంటారు కదా, దాన్ని యూజ్ చేసి చేస్తున్నాను అనమాట. అలాగే ఒక టేబుల్ స్పూన్ కలర్ అయితే వేసాను, ఎల్లో ఫుడ్ కలర్ వేసి మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఇది మనకి వేయంగానే కలర్ రాదండి, కొంచెం మిక్స్ చేసుకుని దీంట్లో నేను ఒక టేబుల్ స్పూన్ కూడా అవసరం లేదు, కొంచెం తక్కువే వాటర్ పోసుకోవాలన్నమాట. అంటే క్వాంటిటీ మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి కలర్ పెంచుకోవాలి, అలాగే వాటర్ క్వాంటిటీ అనేది కూడా పెంచుకోవాలి. సో చూసారు కదా మీరే, మిక్సింగ్గా ఎల్లో ఫుడ్ కలర్ మిక్సింగ్గా ఇలా వచ్చిందనమాట. సో దాన్ని అయితే బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. మీరు ఈ బియ్యం నూక ప్లేస్లో బియ్యం తీసుకోవచ్చు, బియ్యం పిండి తీసుకోవచ్చు, పౌడర్ మామూలుగా మన పౌడర్ వేసుకోవాలి పౌడర్ తీసుకోవచ్చు, ఉప్మా రవ్వ తీసుకోవచ్చు, సాల్ట్, కల్లుప్పు, ఇవలా ఏముంటే అవి యూస్ చేసుకుని తీసుకోవచ్చు అనమాట. సో అది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను రెడ్ కలర్ అయితే ట్రై చేస్తున్నాను అనమాట. దానికోసం నేను మళ్ళీ ఇంకొక కప్పు నూకరవ్వ తీసుకున్నాను అనమాట. దాంట్లో రెడ్ ఫుడ్ కలర్ అయితే వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. వాటర్ కూడా వేసుకున్నాను. సో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండంటే మనం అన్ని కలర్స్ కూడా ఇదే ప్రాసెస్ అండి, సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోతున్నాయి. కొన్ని కలర్స్ అంటే మనకి ఇంట్లోనే దొరుకుతాయి కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. రెడ్ కలర్, అలాగే ఎల్లో కలర్, అలాగే గ్రీన్ కలర్ కూడా మనకి ఇంట్లో ఫుడ్ కలర్స్ అవైలబుల్గానే ఉంటాయి. సో ఆ మూడింటిగా మనం చేసుకుంటున్నాం. అండ్ అలాగే ఇక్కడ నేను వచ్చేసి లైట్ ఎల్లో కలర్ కోసం నేను ఇక్కడ మన ఇంట్లో డైలీ వాడే పసుపు ఉంటుంది కదండి, దాన్ని అయితే యూస్ చేస్తున్నాను. సో ఒక కప్పు నూక తీసేసుకుని పసుపు అయితే వేసుకున్నాను. పసుపు వేసుకుని కొంచెం వాటర్ పోసుకున్నాను. సో నాకైతే మిక్స్ చేసుకోగా లైట్ ఎల్లో కలర్ వస్తుంది అనమాట. మీకు ఇక్కడ చూస్తానికి ఫస్ట్ నేను చూపించిన ఎల్లో కలర్, ఇక్కడ ఎల్లో కలర్ ఒకేలా ఉంటుంది. కాకపోతే మీకు నాకు తెలిసి కెమెరాకి అలా కనిపిస్తుంది, కానీ బయట మాత్రం ఇది లైట్ ఎల్లోయిష్ కలర్లో ఉందన్నమాట. సో అది పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఫోర్త్ కలర్ ట్రై చేయబోతున్నాం అనమాట. ఇదైతే వచ్చేసి బ్లూ కలర్ అనమాట. మనం బట్టలకి ఎప్పుడు వాడుతూ ఉంటాం కదండి, వైట్ డ్రెస్సెస్ వాటికి ఉజాలా తీసుకున్నాను అనమాట. అట్లా నేను సో దాన్ని ఒక ఫ్యూ డ్రాప్స్ అయితే వేసుకున్నాను. నేను వేసుకుని దాన్ని ఒకసారి మిక్స్ ఇవ్వండి. మిక్స్ ఇచ్చి ఒక టేబుల్ స్పూన్ అంత వాటర్ అయితే పోసుకోండి. ఇలా మిక్స్ చేసుకోగానే మనకి బ్లూ కలర్ అయితే వస్తుంది. అండ్ దీన్ని కూడా ఒక కప్లో తీసుకుని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి నేను మళ్ళీ ఇంకో బౌల్లో ఇంకొక కప్పు నూకరవ్వ అయితే తీసుకుని ఇక్కడ వచ్చేసి నేను ఆరెంజ్ కలర్ చేస్తున్నానండి. దానికోసం నేను ఎల్లో ఫుడ్ కలర్ అలాగే రెడ్ ఫుడ్ కలర్ అయితే తీసుకున్నాను. ఈ రెండింటిని మిక్స్ చేస్తే మనకైతే ఆరెంజ్ కలర్ వస్తుంది. దానికి అయితే నేను ఆరెంజ్ కలర్ కావాలనుకుంటే మనం ఎక్కువ పసుపు యాడ్ చేయొచ్చు కూడా, పసుపు కానీ అంత కలర్ రాదు. అందుకే నేను రెడ్ ఫుడ్ కలర్ అలాగే ఎల్లో ఫుడ్ కలర్ అనేది తీసుకున్నాను అనమాట. రెండు కొంచెం క్వాంటిటీలో తీసుకుని మిక్స్ చేసుకున్నాను. అలాగే ఒక స్పూన్ వాటర్ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే మనకి ఈజీగా ఆరెంజ్ కలర్ అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఈ కలర్స్ అన్నీ కూడా మన ఇంట్లో ఉండే వాటితోనే చేసుకుంటున్నాము. సో ఇలా మనం ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా ట్రై చేసుకున్నాము. అండ్ దీన్ని కూడా ఒక బౌల్లో తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కలర్ మనం ఎక్కువగా పారా నీళ్ళకి మనం వాటికి సర్ఫ్ యూస్ చేస్తాం కదా, అలాగే రంగులకు కూడా సర్ఫ్ యూస్ చేసి కలర్ అయితే చేసేస్తున్నాం ఈరోజు. దానికోసం ఒక కప్పు నూకరవ్వ అయితే తీసుకోండి. దీంట్లో నేను ఇప్పుడు టైడ్, మీ దగ్గర ఏ బ్రాండ్ సర్ఫ్ ఉన్నా పర్లేదు, దేనైనా తీసుకోండి. నేను వచ్చి టైడ్ తీసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ తీసుకుని దీంట్లో పసుపు నేను మీకు ఎల్లో కలర్ చేసి చూపించాను కదా, అలాగే దీంట్లో కూడా యూస్ చేస్తున్నాను. ఈ రెండు యూస్ చేస్తే ఏ కలర్ వస్తుందంటే మనకి కుంకుమ రంగు అంటారు కదండి, బ్రౌనిష్ షేడ్ అనమాట. సో ఆ షేడ్ అయితే వస్తుంది. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకుని మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీ ఈ కలర్స్ అన్నిటిలో కూడా ఏదైనా లైట్గా వస్తుంది అనుకుంటే కనుక కొంచెం కలర్ యాడ్ చేసుకుని కలుపుకోండి. మీకు వచ్చే షేడ్ వరకు తెలుస్తుంది అనమాట ఈ కలర్ పర్ఫెక్ట్ అని. అలా ఉన్నప్పుడు మీరు కలర్ ఆపేయండి.
సో ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాం. అండ్ నేను ఇప్పుడు వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట. ఈ గ్రీన్ కలర్ నా దగ్గర ఫుడ్ కలర్ లేదండి. కాకపోతే నేను ఏం చేశాను అంటే మనం ఒక వాటర్ కలర్స్ ఉంటాయి కదా చిన్న చిన్న బాక్సెస్లో. సో ఆ వాటిలో నుంచి ఒక ట్యాబ్లెట్లా ఉన్నది తీసి నేను దాన్ని కరిగించి ఇలా వేసుకున్నాను అనమాట. సో దాంతో కూడా మంచిగా కలర్ అయితే వచ్చింది. మనం వాటర్ కలర్స్తో కానీ కుదిరితే క్రేయాన్స్తో కూడా చేసుకోవచ్చు అండి. కాకపోతే క్రేయాన్స్తో చేసుకుంటే అంత కలర్ అయితే రాదు. సో ఫుడ్ కలర్స్ లేదా నార్మల్గా వాటర్ పెయింట్స్ ఉంటాయి కదా వాటిని యూస్ చేసి చేసుకోవచ్చు అన్నమాట. నాకైతే ఇక్కడ నేను దాన్ని యూస్ చేస్తే నాకు లైట్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది. సో ఇలా నేను మిగిలిన వాటిని కూడా అలా వాటర్ పెయింట్స్తో తీసుకుని చేసిన షేడ్సే అనమాట. సో నాకు ఇన్ని కలర్స్ అయితే చేసుకున్నాను. నేను లైట్ కలర్సే దగ్గరగా 10 to 11 చేసుకున్నాను. అండ్ డార్క్ షేడ్స్ వచ్చేసి 8 to 9 వరకు చేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఇన్ని కలర్స్ మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా మనం 1 hour టైం స్పెండ్ చేస్తే మొత్తం మన కలర్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. మనం రూపాయి కూడా ఖర్చు పెట్టుకుని బయట నుంచి కొనుక్కోకుండా ఇంట్లో ఉన్న వాటితోనే వచ్చేస్తాయి అనమాట. నేను చూపిస్తున్నాను కదా, అది వచ్చేసి రెడ్ కలర్ అండి. అది మీకు నాకు తెలిసి 2 షేడ్స్ పక్కన పెట్టేటప్పుడు 2 బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నాయి. ఒకటి బ్రౌన్, ఒకటి రెడ్. ఇది వచ్చేసి పింక్, ఇది వచ్చేసి లైట్ గ్రీన్ అనమాట. ఇది వచ్చేసి పెసరపట్టు రంగు అంటారు కదండి అది. ఇది వచ్చేసి బ్లూ కలర్. క్యామ్కి కొంచెం అన్ని డిఫరెంట్ కలర్స్గా కనిపిస్తున్నాయి. వైలెట్, అలాగే నెమలి పింఛం కలర్. ఇది వచ్చేసి ఆరెంజ్. ఇది వచ్చేసేమో డార్క్ బ్లూ అండి, ఆరెంజ్, ఎల్లో అనమాట. ఇలా కొన్ని షేడ్స్ అయితే చూపిస్తున్నాను మీకు. సో ఇదండి, ఇన్ని కలర్స్ అయితే నేను ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఇలా కలర్స్ అనేవి చేసుకున్నాను. సో మీరు కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా కలర్స్ అయితే చేసుకోండి. డార్క్ షేడ్స్ ఎక్కువ ఉంటే కనుక వాటిని కొంచెం ఒక హాఫ్ తీసుకుని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని కొంచెం బ్లెండ్ చేయండి. మనకి దాంట్లోనే లైట్ షేడ్ అనేది వస్తుందన్నమాట. నేను ఇలా చేసినవే లైట్ షేడ్స్, కొన్ని లైట్ షేడ్స్ అలానే చేశాను. సో ఇదండి వాళ్ళ వీడియో. బాయ్.